ఇప్పుడు పండు మిర్చి పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత అవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. నేను 1/2 కిలో పండు మిర్చి తీసుకున్న. అందులో ఒక 100 గ్రామ్స్ చింతపండు, కొన్ని ఎల్లిపాయలు, తర్వాత రుచికి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఒక పిడికెడంతా దొడ్డు ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఇందులో మనం పొడి చేసుకున్న మెంతుల ఆవాల పొడిని వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అవి వేగినాక కొన్ని వెల్లిపాయలు, ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను. అవి వేగినాక కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న పండు మిర్చి పేస్టుని వేసుకొని బాగా ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత పండు మిర్చి పచ్చడి రెడీ అయిందండి.